హైదరాబాద్ హస్తినాపురంలో ఒక కార్ బీభత్సం సృష్టించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని బైక్ పై వెళ్తున్న మరో ఇద్దరు యువకుల్ని హోండా సిటీ కార్ ఢీకొట్టింది. బైక్ ని దాదాపు 100 మీటర్లు ఈడ్చుకెళ్లి అనంతరం కార్ పల్టీలు కొడుతూ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు చనిపోగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివన్ అందిస్తారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సుమారు 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఒక హోండా సిటీ కార్ విచ్చలవిడిగా అతివేగంగా నడుపుతూ ఇద్దరు యువకులు, ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు యువకుల మృతికి కారణం అవ్వటం జరిగింది. ప్రస్తుతం ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ చేసిన కార్ దగ్గరే ఉన్నాము. కారు పూర్తిగా నుజ్జునుజ్జైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఇదే ఆ కారు నడుపుతున్న రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. కార్ మాత్రం పూర్తిగా నుజ్జునుజ్జైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఈ కార్ నెంబర్ చూద్దాము. కార్ యాక్చువల్లీ TG08JLTR2496. టీఆర్ అంటే టెంపరీ రిజిస్ట్రేషన్, కానీ ఒరిజినల్ నెంబర్ TS08JL2496. ఎందుకు ఈ కార్కు 2 రకాల నెంబర్ ప్లేట్లు ఉన్నాయి? ఇక్కడ TG అని ఉంది, ఇక్కడ TS అని ఉంది. సేమ్ JL2496 ఉంది, మళ్ళీ ఇక్కడ TR అని ఉంది, మరి TR లేకుండా ఉంది. సేమ్ నెంబర్ ఉంది, కానీ ఈ నెంబర్ సిరీస్లో కొంత డిఫరెన్స్ ఉంది. ఏంటనేది కూడా చూడాలంటే నెంబర్ ప్లేట్ని కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు అనేది ఈ కార్ని చూస్తే అర్థమవుతుంది. ఈ కారు ఏదైతే 2 వీలర్ని ఢీ కొట్టిందో అదే 2 వీలర్ ఎలక్ట్రికల్ బైక్. శివ, సందీప్ అనే ఇద్దరు విద్యార్థులు మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఈ బండి మీద వెళుతుండగానే వీళ్ళు యాక్చువల్లీ రోడ్డు మీద ఆగి ఉన్నారు. శివ, సందీప్ అనే వ్యక్తులు రోడ్డు మీద ఆగి ఉన్న ఈ బండిని అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. చూడొచ్చు, కేవలం ఇది ఢీ కొట్టిన తర్వాత ఇంతవరకు జరిగిందంటే ఢీ కొట్టి బండిని 100 మీటర్లు ఈడ్చుకెళ్ళిన ఆనవాళ్ళు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. పూర్తిగా బండి చాసిస్ ఫ్రేమ్ షేప్ అవుట్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ చూడవచ్చు, ఎంత తీవ్రతతో ఈ యాక్సిడెంట్ జరుగుంటే బండి ఇంతగా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు అనేది మనకు పూర్తిగా ఒక అట్ట డబ్బను కనుక ఇట్లా వంచేస్తే ఎట్లా నామరూపాలు లేకుండా అవుతుందో అంత నామరూపాలు లేకుండా జరిగిన సిచ్యువేషన్. పూర్తిగా వెంటనే రాత్రి విద్యార్థులు అక్కడ వందలాదిగా గుమికూడారు. నానా గొడవ చేయడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఈ అంశంపై ఈ యాక్సిడెంట్ చేసిన రామ్ కుమార్ రెడ్డిని తమకు అప్పగించాలని పోలీసులతోని విద్యార్థులు గొడవ పడుతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి యాక్సిడెంట్కి కారణమైన నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తులకు మరణానికి కారణమైన రామ్ కుమార్ రెడ్డిని విచారిస్తున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. విత్ కెమెరా పర్సన్ యూసుఫ్తో శవన్ టీవీ 9 హైదరాబాద్.